గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు. కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు, బెణకరు. అడ్డంకులొస్తే అధిగమిస్తారు. సమస్యలొస్తే పరిష్కరిస్తారు. అంతేకాని భీరువల్లే పారిపోరు. గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహార శైలిని అనుసరించాలి. అదెలాగంటే మార్పును ఆహ్వానించాలి. మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి. ఆగిపోకూడదు. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతూ స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు, నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి. సవాళ్లను అంచనా వేయండి. రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది. అలాగని ఎలాంటి ఎత్తుగడలు, ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించడం తప్పు. కాబట్టి సవాళ్ల బరువు తూచి లాభనష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి. అపజయాల్ని గెలవాలి. గెలుపోటములు సహజం. ఓడిపోతే ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యపడుతుంది? ఓడిన చోటే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి.